పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు, క్లినికల్ డైరెక్టర్ వాస్కులర్ సర్జరీ, సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ. ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఒకటి పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ విత్ డయాబెటీస్ అనే ఒక సమస్య గురించి మాట్లాడడానికి. దాన్ని మేము షార్ట్ ఫామ్లో పిఏడి అంటాం. అంటే ఎలాగైతే మనకు హార్ట్ ప్రాబ్లమ్ని కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అని సిఏడి అంటారో, అలా కాళ్ళలో కానీ చేతుల్లో కానీ వచ్చే రక్తనాళాలు ఇన్వాల్వ్ అయ్యి దానివల్ల వచ్చే వ్యాధిని పిఏడి అంటారు. అది యూజువల్లీ 30% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా అసోసియేటెడ్ అయి ఉంటుంది. ఇది ఎలాగైతే మనకు హార్ట్ అటాక్ అంటామో, కాళ్ళకు దీన్ని లెగ్ అటాక్ అని అంటాం. కానీ చాలామంది ఏంటంటే ఇప్పటికీ చిన్న చిన్న గ్రామాల్లో, చిన్న చిన్న ఊర్లలో, టౌన్లలో, మేజర్ సిటీస్లో ఇప్పటికీ ఏంటంటే కాళ్ళ మీద ఎవరు అంత పెద్దగా ధ్యాస పెట్టరు. చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు, లేదా సిగరెట్ స్మోకర్స్ కావచ్చు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కాళ్ళలో ఏమన్నా పుండ్లు వచ్చి వాళ్ళ వేలు తీసేయడము, కాళ్ళు తీసేయడము, వారి ప్రాణాపాయం జరగడము ఇంతవరకు జరుగుతుంది. కానీ కాలు కాపాడాలి అనే విషయాన్ని ఎక్కడ ఎవరు ఫోకస్ చేయట్లేదు. ఎందుకంటే మన ఇండియాలో చాలామంది సింగిల్ బ్రెడ్ ఎర్నర్స్, అంటే వాళ్ళ ఇంట్లో ఆ కుటుంబ పెద్ద యొక్క మన కాలు తీసేసామనుకోండి, వాళ్ళకు ఫైనాన్షియల్గా ఇబ్బందులు పాలై వాళ్ళ కుటుంబాన్ని కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్తుంది. సో కాబట్టి కాలు కాపాడడం అనేది వాళ్ళ లైఫ్ కాపాడడం ఎంతో, అది కూడా అంతే ఇంపార్టెంట్ అనేది చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే హార్ట్కి యూజువల్గా టైం ఉండదు కాబట్టి ఇమీడియట్గా దానికి రియాక్ట్ అవుతారు. కాలు కనుకోండి, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. చాలా చోట్ల ఎక్కడైతే చిన్న చిన్న గ్రామాల్లో, టౌన్లలో దీనికి తగిన వైద్యం లేకపోవడం వల్ల చాలామందికి మేజర్ యాంపిటేషన్స్ జరుగుతున్నాయి. యాజ్ పర్ మెనీ స్టడీస్ కూడా ఒక కాలు తీసేసిన పేషెంట్కి నెక్స్ట్ 2 yearsలో రెండో కాలు తీసేసే అవకాశం ఆల్మోస్ట్ 30% దాకా ఉంది. అండ్ ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఏదైతే పిఏడి ఉందో, ఈ వ్యాధిగ్రస్తులకు 30% మందికి నెక్స్ట్ 5 ఏళ్లలో హార్ట్ అటాక్ రావచ్చు, లేదా స్ట్రోక్ కూడా వచ్చి వారి ప్రాణాలు కోల్పోవచ్చు. కాబట్టి హార్ట్, స్ట్రోక్తో పాటు ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజెస్ గురించి కూడా ప్రతి ఒక్కరు ఫోకస్ చేయాలని. ఎందుకు అంటే మనం ఒక కాల్ని కాపాడడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడగలుగుతాం, ఒక కుటుంబాన్ని కూడా కాపాడగలుగుతాం. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని, ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సామాన్య ప్రజలకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, ఈ పేషెంట్స్కి మనం ఎలాగైతే హార్ట్కి బైపాస్ చేస్తామో, ఎలాగైతే హార్ట్లో మనం స్టంట్ పెడతామో, కాళ్ళలో రక్తనాళాల్లో బ్లాకేజెస్ వచ్చినప్పుడు కూడా వాటికి కూడా మనం బైపాస్ చేయొచ్చు. అదేవిధంగా యాంజియోప్లాస్టీ స్టంటింగ్ కూడా చేయొచ్చు. సో ఇలాంటి అత్యాధునికమైన ట్రీట్మెంట్స్ ఏవైతే ఇండియాలోనే అతి తక్కువ సెంటర్స్లో దీని అవైలబిలిటీ ఉంది. అది మేము స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్సలెన్స్ విత్ ఎక్విప్మెంట్ ఉన్న హాస్పిటల్ అయిన మా యశోద హైటెక్ సిటీలో ఈ యొక్క వ్యాధులకు సంబంధించి అత్యాధునికమైన ట్రీట్మెంట్లు ఉండడం వల్ల చాలామంది పేషెంట్స్ని మేము ట్రీట్ చేయగలుగుతున్నాము, వారి యొక్క కాలు ప్రాణాలు కాపాడగలుగుతున్నాము. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దీని గురించి ఫోకస్ చేయాలని మీ ద్వారా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తాను. చాలా మంచి ప్రశ్న అడిగారండి. యూజువల్గా ఈ పేషెంట్స్ ఎవరైతే ఉన్నాయో, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉన్న పేషెంట్స్కి 3 ప్రధానమైన సిమ్టమ్స్ వస్తుంది. ఒకటి డిసేబులింగ్ క్లాడికేషన్, అంటే నడిచేటప్పుడు పిక్కలు, తొడలు గట్టిగా పట్టుకొని ఆ నొప్పి వల్ల వాళ్ళు నడవలేకుండా పోతారు, మొదటిది. రెండోది, ఈ పేషెంట్స్ ఎవరికైతే ఈ వ్యాధి వస్తుందో వాళ్ళకి రెస్ట్ పెయిన్ అని వస్తుంది. అంటే ఏంటి, వారు కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, పడుకున్నప్పుడు పాదాల్లో విపరీతమైన నొప్పి వస్తుంది. 3, కాళ్ళలో మాయని గాయాలై గ్యాంగ్రీన్ అంటాం, అంటే వేలు నల్లబడిపోయి, కుళ్ళిపోయి, వాసన రావడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఈ 3 సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్ త్వరితగతిన రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. మాలాంటి వాస్కులర్ సర్జన్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి తగిన వైద్యం తగిన టైంలో తీసుకుంటే అట్లీస్ట్ ఒక వేలు పోయినా కానీ వాళ్ళ కాలు మీద నుంచోగలుగుతారు, వారి జీవితాన్ని సాఫీగా సాగించగలుగుతారు. సార్, ఇప్పుడు ఈ వైద్య ఖర్చులు సామాన్యంగా అందుబాటులో ఉంటాయి, ఏమైనా ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వడం కానీ, ఏసీలో కవర్ అవ్వడం? ఇది మా దగ్గర అవైలబిలిటీలో మాకు యశోద హాస్పిటల్స్ మలక్పేటలో దీనికి కావాల్సిన సదుపాయం ఉంది. ఆరోగ్యశ్రీ మిగతా స్కీమ్స్లో అక్కడ జరగడం జరుగుతుంది, దాంట్లో కూడా ఇబ్బంది ఏం లేదు. పేమెంట్ అయితే ఎంత అవుతుంది అంటే దీనికి పేమెంట్ ప్రకారం చెప్పాలి అంటే మనం ఎంతవరకు ప్రొసీజర్ చేస్తున్నాం, బ్లాకేజ్ ఎంత సివియర్గా ఉంది అనే దాన్ని బట్టి వేరియేషన్ ఉంటుంది. అంటే మనం ఒక అత్యంత తక్కువలో అంటే 1.5-2 lakhs నుంచి తీసుకుంటే, ఎక్కువలో ఎక్కువ 8-8 లక్షల దాకా కూడా వెళ్తుంది. అంటే మనం స్టంట్లు వాడుతున్నామా, బెలూన్లు వాడుతున్నామా, డ్రగ్ కోటెడ్ బెలూన్ వాడుతున్నామా, ఇంకోటి ఎన్ని లెవెల్ ఆఫ్ డిసీజ్ మనం ట్రీట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కాస్టింగ్ అనేది వేరీ అవుతుంది. కానీ అది కూడా మా దగ్గర కొంచెం పేషెంట్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి వారికి తగిన విధంగా ఎక్కడెక్కడైతే హెల్ప్ చేయాలో అలా మా మేనేజ్మెంట్ కూడా సపోర్ట్ చేయడం వల్ల దాని ఆ విధంగా మేము కూడా చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఈ వైద్యాలు చాలా కాస్ట్లీ వైద్యాలు, కానీ మన ఇండియన్ స్టాండర్డ్స్కి వచ్చేసరికి దాన్ని ఎంత తక్కువ రేటుకి చేయగలుగుతాం అనే దానికోసం మనం చూస్తూ ఉంటాం.
అంటే యూజువల్గా మీరు అడిగిన ఇంకో ప్రశ్నకి ఏంటంటే మన యావరేజ్ ఒక సింపుల్ విషయం చెప్తా అంటే కాస్ట్ ఎలా తక్కువగా ఉంటుందని. మన ఇండియాలో ఆన్ యావరేజ్ ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే 8 నుంచి 15 లక్షల దాకా అవుతుంది. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కడ చూసుకున్నా కానీ కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ మనకు ఢిల్లీ అలాంటి చోటుకి వెళ్తే 20 లక్షలు కూడా కావచ్చు. మన ఇండియన్ స్టాండర్డ్స్లో ఈ మాత్రం ఖర్చు ఎక్కువగానే అనిపిస్తుంది. ఎందుకంటే మన దగ్గర కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ అది కానీ చాలా ఎక్కువ కాబట్టి ఉన్న ప్రజలకు సంపాదించుకునే అవకాశాలు కూడా తక్కువ కాబట్టి ఈ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఇదే మనకు అరబ్ పేషెంట్స్ కానీ అంటే దుబాయ్ నుంచి కానీ వివిధ కంట్రీస్ నుంచి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కానీ మన ఇండియాకి వచ్చి ఈ ప్రొసీజర్స్ డిఫరెంట్ హాస్పిటల్స్లో డిఫరెంట్ పీపుల్ చేయించుకుని వెళ్తుంటారు. ఎందుకు? ఏ సర్జరీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింగపూర్లో చేయించుకున్నా, అదే మీరు యూఎస్లో చేయించుకున్నా దాని కాస్ట్ ఆల్మోస్ట్ 50 lakhs నుంచి 1 crore దాకా ఉంటుంది. అంటే అంత ఎక్కువ కాస్ట్ ఉన్న సర్జరీస్ మన దగ్గర అత్యంత తక్కువ కాస్ట్లో ఇక్కడ జరుగుతాయి. కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఫారెన్ టూరిజంలో మన ఇండియాకు సంవత్సరానికి 6,000 నుంచి 8 కోట్ల రూపాయలు దీని మీద వస్తుంది. అంటే ఫారెన్ టూరిజం ఆన్ మెడికల్ థింగ్స్. కాకపోతే అదే మన ఇండియన్స్కి వచ్చేసరికి అది మనకు అఫోర్డబిలిటీకి రీచ్ అవ్వట్లేదు. బట్ మనం అంత కాస్ట్లీ వైద్యం ఇవ్వాలంటే ఆ మాత్రం ఖర్చు అనేది అవుతుంది. అది ఏ హాస్పిటల్ అని కాదు, ఏదనేది కాదు. బట్ అది మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి కొంచెం మ్యాచ్ కావడం అనేది కష్టం అవుతుంది. బట్ స్టిల్ మా యశోద హాస్పిటల్ ఏంటంటే దాన్ని మ్యాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఎక్కడెక్కడైతే పేషెంట్స్కి హెల్ప్ చేయగలుగుతారో అది చేయడానికి మాత్రం తప్పకుండా వారు ట్రై చేస్తాం. ఇప్పుడు భీమవరంలో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ వస్తున్నాయి, అలాగే మీ బ్రాంచ్ వస్తుందా భవిష్యత్తులో? అంటే అది హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు ఆలోచించాల్సి యాజ్ అ డాక్టర్ మేము ట్రీట్మెంట్ ఏం చేయగలుగుతాం దాని వరకే మాట్లాడగలుగుతాం. సో అది ఇప్పుడు కూడా చాలా మంది హైదరాబాద్ వచ్చి కొన్ని ఆధునిక వైద్యం కోసం హైదరాబాద్ రావాల్సి వస్తున్నారు. రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి టెక్నాలజీ కలిగిన హాస్పిటల్ కావాలంటే అందరూ పెట్టే అవకాశం ఉంది. అది మార్కెటింగ్ తరఫు నుంచి నేను మీకు చెప్తాను. మార్కెట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడం అనేది ఇవాళ రోజు ఉన్న సిచ్యువేషన్. కానీ మా హాస్పిటల్ వచ్చేసి ఎటువంటి డిసీజెస్కి ట్రీట్ చేయడానికి ఈ హాస్పిటల్ కట్టాము అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ హాస్పిటల్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ ఎక్కడైతే సార్ ప్రాక్టీస్ చేస్తారో దాన్ని క్వార్టర్నరీ కేర్ సెంటర్ అంటాం. ప్రైమరీ కేర్ హెల్త్ సెంటర్స్ అన్నీ మీకు తెలుసు, మన ప్రతి ఊర్లోనూ ఉంటాయి. అక్కడ మామూలుగా ఫస్ట్ మనకి ఏమన్నా వస్తే మన ఊరి వాళ్ళు అక్కడికి వెళ్తారు. వాళ్ళు ఆ డాక్టర్లు కొంచెం హైయర్ సెంటర్కి పంపిస్తారు. దాన్ని సెకండరీ కేర్ సెంటర్స్ అంటారు. నర్సింగ్ హోమ్స్, చిన్న 10 పడకల హాస్పిటల్స్, అవన్నీ వాళ్ళతోటి కాని సర్జరీస్కి హయ్యర్ కేర్ సెంటర్ పంపిస్తారు. అని టెర్షరీ కేర్ సెంటర్ అంటారు. మన టౌన్ హాస్పిటల్ గవర్నమెంట్తో చూసుకుంటే రాజమండ్రిలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ అది గవర్నమెంట్ సర్వీస్లో అయితే, ప్రైవేట్లో అయితే మీరు చెప్పినట్టు కార్పొరేట్ హాస్పిటల్. భీమవరానికి మేము ఏంటంటే ఇలాంటి పేషెంట్స్ చూడడానికి ఓపీడీ బేసిస్లో సర్వీసెస్ అందించడానికి ఇక్కడ ప్రతి నెల 2వ బుధవారం మిత్ర హాస్పిటల్లో అవైలబిలిటీలో ఉంటున్నాం.